మంచిదండి. ఈనాటి ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈనాటి ఉదయకాలాన దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆశించి ఈ రకంగా మనందరినీ ఇలా కూడుకొని దేవుని నామాన్ని మయంపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ దేవుడు దయచేస్తున్నందుకు మనందరం కూడా ఇప్పుడు ఆయనకు రుణపడి ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా మనకి మన జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు కూడా ఈరోజు మనందరం కలిసి ధ్యానిద్దామండి. ఈరోజు నేను మీతో చెప్పబోతున్నటువంటి పాఠం ఏంటిది పాఠం పేరు 3 లక్షణాలతో కూడిన సంఘక్షేమాభివృద్ధి. అంటే చాలా లక్షణాలు కలిగి ఉంటాయి. వాటిలో మనం మెయిన్గా ఒక 3 లక్షణాల గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో చాలా రకాలైనటువంటి చాలా సంఘాలు ఉన్నాయి. ఆ చాలా సంఘాలు ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు ఉన్నటువంటి సహవాసులు క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ సంఘాన్ని వృద్ధి చేసుకోవడానికి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే సంఘ క్షేమాభివృద్ధి అనొచ్చు, సంఘ అభివృద్ధి అని కూడా అనొచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సంఘ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, బోధకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే మన సంఘం అనేది చాలా అభివృద్ధిలో ముందుకెళ్తుందని నా అభిప్రాయం. కాబట్టి లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ సంఘాలని పెంచుకోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే చాలా చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం కానివ్వండి, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ సంఘాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి. కాబట్టి మన సంఘం కూడా క్షేమాభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే మనం కూడా పెద్ద పెద్ద మీటింగ్లు ఏం పెట్టాల్సిన అవసరం లేదులే. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టించి పెద్ద పెద్ద స్పీకర్లు పిలిపించి మనం చెప్పాల్సినంత స్థాయిలో మనం లేము. కాబట్టి మన వంతుగా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటిని గురించి మనందరం ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా ఒక విశ్వాసి కానివ్వండి, ఒక సేవకుడు కానివ్వండి, ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదంటే వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? వ్యక్తిగతంగా సువార్తని ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? వ్యక్తిగతంగా వాళ్ళు సువార్తని ప్రకటించాలి. ఇలా వ్యక్తిగతంగా సువార్తను ప్రకటిస్తే చాలా మేలులు అనేవి మన సంఘంలో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ దాకా ఎందుకు, క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి సువార్త ఏంటంటే వ్యక్తిగత సువార్త. ఆయన కూడా మొదటగా చేసింది. మొదటగా ఎవరి దగ్గర వెళ్తాడు? పేతురు గారు కానివ్వండి, యోహాన్ గారు కానివ్వండి, ఆంద్రేయ గారు కానివ్వండి, మత్తయ్య గారు కానివ్వండి, వీళ్ళందరి దగ్గరికి ఆయన ఎలా వెళ్ళి చేశాడు సువార్త? ఎలా వెళ్ళి పిలిచాడు? వాళ్ళని ఒంటరిగానే కదా పిలిచింది. జక్కయ్య గారి దగ్గర కూడా ఒంటరిగానే వెళ్తాడు. మార్తా మరియమ్మ దగ్గర కూడా ఒంటరిగానే వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళకి దేవుడి మాటలు తెలియజేస్తాడు. కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటి మొట్టమొదటిగా ఒక లక్ష్యం ఏంటంటే మన సంఘ అభివృద్ధి కోసం మనం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మన సువార్త అనేది ప్రకటన చేయాలి. కాబట్టి దీని గురించే ఒక మాట చెప్తాడు చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో. అంటే మనందరం కూడా సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడం అనేది దానికి సంబంధించినటువంటి మాట మనకి పౌలు గారు తెలియజేస్తారు. ఎక్కడంటే అది రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచ్చిన దగ్గర, అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము అప్పుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే మనకి పౌలు గారు ఆయన ఏం చేస్తున్నాడంట? నేను సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడంట. అంటే ఇది
కొత్త నిబంధన యాజక ధర్మం. అంటే పాత నిబంధనలో కూడా కొంతమంది యాజకులు ఉన్నారు. పాత నిబంధనలో కూడా యాజకులు ఉన్నారు. ఏం పని వాళ్ళ పని? పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుల పని ఏంటిది? దేవుడికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటారు. దేవుడి వాళ్ళు మనుషులు చేసేటువంటి పాపాలకు వాళ్ళు తీసుకొస్తారు. బలు తీసుకొచ్చినప్పుడు ఆ బలువులు క్రతువులు కానీ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళ నిమిత్తం ప్రార్థనలు చేయడం, ప్రత్యక్ష గుడారంలో వాళ్ళ యొక్క దేవునికి సేవ జరిగించడం, పరిశుద్ధ స్థలంలో సేవ జరిగించడం, ఇలా పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ పని యాజక ధర్మాన్ని వాళ్ళు జరిగించారు. ఇప్పుడు మనందరం ఎవరు ఏ ధర్మం కింద వచ్చామంటే కొత్త నిబంధన యాజక ధర్మాన్ని మనందరం జరిగించాలి. ఆ కొత్త నిబంధన యాజక ధర్మం ఏంటిదంటే సువార్త ప్రకటించడమే. పౌలు గారు అదే కదా చేసింది. ఏమన్నాడు అక్కడ? నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుకున్నాడంట. ఈయన ఏం చేస్తున్నాడంటే కొత్త నిబంధన ప్రకారం యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా కొత్త నిబంధన కింద ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే సువార్తని ప్రకటించాలి. అంటే ఈ సువార్త ప్రకటించాలంటే అది పెద్ద పెద్ద దీనికి ట్రైనింగ్ అవసరం లేదు. దీనికి ట్రైనింగ్ కావాలా? అవసరం లేదు. ఎందుకంటే మన జీవితంలో జరిగినటువంటి మేలుల గురించి ఇతరులకు తెలియజేసినా కానీ, అలాగే దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడో, మనం ఎలా రక్షింపబడ్డటువంటి వాటిని మన ఇతరులకు తెలియజేసి ఏం చేసేటువంటి వాళ్ళని రక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరం దేవుడి చేత ఏర్పరచబడిన వారు, లోకం నుంచి ఏర్పరచబడిన వారు. ఇలా ఏర్పరచబడినటువంటి వారు మనం ఏం చేయాలంటే ఒక మాట చెప్తే తెలియజేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎక్కడంటే మొదటి పేతురు పత్రికలో కూడా ఇది మనకి సుపరిచితమైనటువంటి వాక్యమే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అంటే దేవుని యొక్క గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయడానికి ఏర్పరచబడ్డాం. దాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు. దేనికోసం మనం లోపల నుంచి దేవుడికి రాబడ్డాం, పాపం నుండి పరిశుద్ధతలోకి వచ్చామంటే మనందరం ఎవరంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన యొక్క గుణాతిశయాన్ని మనందరం ప్రచురం చేయాలి. చేస్తున్నామా? మనందరం ఏం చేయాలంటే కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనందరం కూడా యాజకులమే. ఆ యాజకులు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనం సొంతగా వ్యక్తిగతంగా మన సువార్తని ప్రకటించాలి. ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేయాలి. ఎవరు కూడా మన సొంత కార్యాలయం మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. ఆయన కార్యాలను కూడా చూస్తూ ఉండాలి. ఆయన యొక్క కార్యాలను కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అది మన ధర్మం. దేవుడు పెట్టినటువంటి మనకు ఒక ధర్మం. ఆయన యొక్క గుణాతిశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, చెప్పాలి, అనేకులను మనం రక్షించాలి. అలా రక్షించినటువంటి వ్యక్తులు అయితేనే మనం కొత్త నిబంధన యాజక ధర్మాన్ని మనం నెరవేరుస్తున్న వారుగా ఉంటాం. మున్ముందు కార్యాలు మనం అయ్యే చేయాల్సింది. మనం కూడా ఒక వ్యక్తిని ఎంచుకోవడం కానివ్వండి, కొంతమంది వ్యక్తులు మనం ఎంచుకోవడం కానివ్వండి, వాళ్ళకి స్వార్థ ప్రకటించడం కానివ్వండి, ఇలా చేస్తూనే ముందుకు వెళ్తాం. కానీ దీనికి ఎగ్జాంపుల్గా చరిత్రలో ఒక మంచి సంఘటన జరిగింది. అపోస్తల కార్యాలలో సంఘానికి గొప్ప హింస జరిగినప్పుడు అక్కడ చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? మనకి ఎగ్జాంపుల్గా చూడండి ఒకసారి ఏం చేశారు వాళ్ళందరూ. వాళ్ళ జీవితంలో కలిగినటువంటి శ్రమను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒకసారి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం అలా ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయాల్సినటువంటి వ్యక్తులు దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ఆ క్రైస్తవులు ఏం చేశారు చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు గొప్ప హింస జరిగిందంట సంఘానికి. ఆనాటి కాలంలో ఒక గొప్ప వధ జరిగించాడు రోమా చక్రవర్తి. ఆ వధ జరిగించేసరికి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. చాలా మంది చెదిరిపోయారు. మనకు కూడా న్యాచురల్ కలామిటీస్ అని జరుగుతాయి. అంటే ప్రకృతి విపత్తులని, యుద్ధం జరగడం కానివ్వండి,
సునామీలు రావడం కానివ్వండి, భూకంపాలు రావడం కానివ్వండి, వరదలు రావడం కానివ్వండి, ఇలాంటివన్నీ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. వెళ్ళిపోయి ఏం చేస్తామంటే అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మన డబ్బు ఏమైనా ఉందా, మన ఇల్లు ఏమైనా అయిపోయినాయా, మన పిల్లలు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవునా కదా? మన పిల్లలు, మన ఆస్తిపాస్తులు ఏమైపోయినాయో, మనం పెంచుకున్నటువంటి గేదెలు ఏమైపోయినాయో, మన బట్టలు ఏమైనా ఉన్నాయా, మన ఇల్లు ఏమైనా సక్రమంగా ఉన్నాయా అని మొత్తం ఇవన్నీ మనం ఏం చేసుకుంటామంటే ముందుకు వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేశారంట చూడండి, వీళ్ళు ఏం చేశారంట 4వ వచనంలో చెప్తాడు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. వీళ్ళు ఏం చేశారంట? చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట. వీళ్ళైతే మరి మా అమ్మ ఆడుంది, మా నాన్న ఆడుంది, మా చెల్లెలు ఆడుంది, మరి నా ఆసుపాసు అక్కడ పోయినాయి కదా, ఇవన్నీ పోయినాయి కదా, మరి నా సహోదరులు ఏంటని వీళ్ళ గురించి ఆలోచించాలా? అన్నీ పోయినా కానీ, అందరూ వదిలేసినా కానీ, ఎవరు వచ్చి మా మీద దాడి చేసినా కానీ మేము సిద్ధపడ్డాం. దేనికి? సువార్తని ప్రకటించడానికి. వాళ్ళందరూ చెదిరిపోయి ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యాజక ధర్మాన్ని మర్చిపోకుండా, కొత్త నిబంధన యాజక ధర్మాన్ని మర్చిపోకుండా, ఆయన యొక్క గుణాతిశయాల్ని చెప్పకుండా ఉండలేకపోవడం వల్ల వాళ్ళందరూ ఏం చేశారు? ఆ వాక్యాన్ని ప్రకటించకుండా వెళ్ళిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు చెదిరిపోయినట్టుగా. ఆపల వాళ్ళ యొక్క ప్రయాణాన్ని వాళ్ళు ఆపల. దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలుని వాళ్ళు మర్చిపోవాలా. దేవుడు వాళ్ళని ఎలా రక్షించుకునేటువంటి విషయాన్ని మర్చిపోవాలా. మర్చిపోకుండా ఏం చేశారు వాళ్ళు? ఆయన యొక్క మాటల్ని ఇతరులకు తెలియజేసి చాలామందిని రక్షించుకుంటా వచ్చారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటిదంటే సువార్తని మనం వ్యక్తిగతంగా ప్రకటించాలి. అలా వ్యక్తిగతంగా ప్రకటించినప్పుడైతేనే, ఇప్పుడు మన పరిస్థితులు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టించి ఇతరులను పిలిపించి చెప్పించి అంత స్థాయి కాదు కదా మంది. కానప్పుడు మనందరం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు, లోపల చాలామంది ఉన్నారు దేవుడిని ఎరగని వాళ్ళు, స్త్రీలైనా కానివ్వండి, పురుషులైనా కానివ్వండి, వాళ్ళతో మనం కలిసినప్పుడు నానా రకాలైనటువంటి విధానాలతో మనం మాట్లాడకుండా వాళ్ళని ఎంతవరకు అయితే అంతవరకు మన మాటల ద్వారా, మన సువార్త ద్వారా వాళ్ళని మార్చగలిగేటువంటి ప్రయత్నాలు మనందరం చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితేనే మనం మన యొక్క కొత్త నిబంధన యాజక ధర్మాన్ని మనం నెరవేర్చిన వారిగా మనం ఉంటాం. ఆనాడు దాన్ని గమనించారు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి మాదిరి కదా. వాళ్ళు ఏం చేశారంటే ఆ యాజక ధర్మాన్ని మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకొని చెదిరిపోయినా కానీ వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించారు. వాళ్ళ జీవితంలో కోల్పోయినటువంటి వారి గురించి ఆలోచించాలి. వాళ్ళు ఒక్కదాని గురించి ఆలోచించారు. ఏంటంటే ప్రాణం ఉంటే చాలు, మాకు ప్రాణం ఉంటే చాలు. ఆ ప్రాణం ఉన్న బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆశను బట్టి మేము సువార్తని ప్రకటించకుండా వెళ్ళిపోయాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనందరం కలిసి ఆలోచించాల్సింది ఏంటంటే సమయాన్ని మనం పోనివ్వకుండా సమయం దొరికినప్పుడల్లా ఇలా వ్యక్తిగతంగా మన సువార్త ప్రకటించడానికి మనం ముందుకు ఉండాలి. అది మన బాధ్యత. కొత్త నిబంధన యాజకుడి యొక్క బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించకుండా వెళ్ళిపోయాడు. అలాగే పౌలు గారు కూడా ఇప్పుడు అదేగా చెప్పింది రోమపత్రికలో 16-15 వచ్చిన అదేగా చెప్పింది. నేను సువార్త విషయమై ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన యాజక ధర్మాన్ని జరిగించుకుంటా పోతున్నాడు. ఇది మనం మొదటిగా ఆలోచించవలసినటువంటి ఒక లక్షణం. తర్వాత రెండో లక్షణంగా చూద్దాం మనం. రెండో లక్షణంగా ఇలా సువార్త ప్రకటించడం అనేది మాత్రమే కాకుండా మనం ప్రకటించినటువంటి సువార్తకి ఫలాలు రావాలంటే, మనం ప్రకటించినటువంటి వాటికి, మనం ప్రకటించినటువంటి ఆ పనులకి, మన శ్రమకి ఫలితం రావాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మన జీవితం ఏమైపోవాలంటే సువార్తగా మారిపోవాలి. మన జీవితం ఎలా మారిపోవాలి? సువార్తగా మారిపోవాలి. జనులకేమో, పిలిచిన వాళ్ళకేమో వెళ్ళి మంచి మాటలు చెబుతూ ఉంటాం. ఆ మాటలు అనేవి మన జీవితాలు కనపడకపోతే చూసేవాడు ఏమనుకుంటాడు? వీళ్ళ మాటలే కానీ చేతలు లేవు, దేవుడి కార్యాలు లేవు, దేవుడి పనులు లేవు అంటారు. కాబట్టి రెండవ లక్షణంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమి నేర్చుకోవాలి? ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంటే మనం జీవితాన్ని మనం సువార్తగా మారాలి. జీవితమే సువార్తగా మారిందంటే మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితమే సువార్తగా మారితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితం అనేది సువార్తగా మారకపోతే ఈనాటి కాలంలో చూడండి, ఈ యొక్క క్రైస్తవాన్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక అన్యమతంగా భావిస్తూ ఉన్నారు.
అన్ని మతం భావించి పక్కన పెడతా ఉన్నారు. అసలు మన దేశం ఏదో తెలుసా? హిందూ దేశం అనుకున్నారు ఇంతమంది. మనది హిందూ దేశం కాదు, మనది లౌకిక రాజ్యం అంటారు. లౌకిక రాజ్యం అంటే 18 సంవత్సరాలు నిన్నటువంటి ఏ పురుషుడైనా కానీ ఏ స్త్రీ అయినా కానీ వాళ్ళ సొంత మతం, వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు కొనసాగవచ్చు. కాబట్టి మన హిందూ దేశం కాదు, హిందూ దేశం అనుకోమాక మన హిందూ దేశం కాదు, మనది లౌకిక రాజ్యం. హిందూ దేశం అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో హిందువులే ఉండాలనే ఒక రాజ్యాంగం వచ్చింది కదా, ముందు ఆంక్షలు వస్తాయి కదా. అలా కాదు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రీసెంట్గా ఇచ్చింది. ఏంటిదంటే 18 సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి ఒక్క స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ వాళ్ళకి నచ్చినటువంటి విశ్వాసాల వాళ్ళు కొనసాగుతూ వెళ్ళిపోవాలి, కానీ ఎవరిని కూడా వాళ్ళని ఆంక్షలో పెట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, ఏ వ్యక్తి అయినా కానీ పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం బాప్తీసం ఇవ్వడానికి అవకాశం ఉండదు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత దాన్ని ముందిస్తే కేసు పెడితే కేసే. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన జీవితం సువార్తగా మారిందనుకోండి మనకి ఎలాంటి ప్రమాదాలనే జరగదు. ఎందుకంటే దీన్ని ఒక అన్ని మతంగా చూసి ఏం చేస్తున్నారు, రకరకాలైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు క్రైస్తవుల మీద, రకరకాలైన పనులు జరిగిస్తూ ఉన్నారు మన మీద. ఇక్కడ దాకా ఒక నార్త్ ఇండియాలో అయితే ఇంకా ఘోరం, చాలా క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు మన క్రైస్తవుల మీద. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, ఇలాంటివి మనం ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే, మన జీవితం ఎలా మారిపోవాలంటే సువార్తగా మారిపోయిన తర్వాతే అది సాధ్యం అవుతుంది. ఎవరిని మనం కించపరచి మాట్లాడకుండా మనం ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వచనాలను మనం చెప్పుకుంటా ముందుకు వెళ్తే ఎలాంటి ప్రమాదం అనేది జరగదు. దానికి సంబంధించి కొరింథీ పత్రికలో ఒక మాట మాట్లాడతారు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఒక పత్రికగా మారిపోవాలి. ఏ పత్రిక మారిపోవాలంటే తర్వాత వచ్చిన చెబుతారు. ఏ పత్రిక మారిపోవాలంట? రాతి పలకల మీద కానీ, అంటే ఆ పత్రిక పేరు అనేది రాతి పలకల మీద రాసామనుకోండి, చెడిపోయింది. సిరాతో కానీ, సిరాత ఏంటంటే కాలిస్తే కాలిపోయింది. తర్వాత వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని. క్రీస్తు పత్రికగా మనందరం ఏమైపోవాలి? మారిపోవాలి. అలా క్రీస్తు పత్రికగా మారిపోతేనే మనం ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోగలం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కానివ్వండి, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కానివ్వండి, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కానివ్వండి ఎలాగ మారిపోవాలి? క్రీస్తు పత్రికగా మారిపోవాలి. ఇక్కడ ఉన్న క్రీస్తు పత్రికగా ఉండాలి, బయట ఉన్న క్రీస్తు పత్రికలాగా మనం పనిచేయాలి. మనం చేస్తున్నటువంటి పనుల్లో కూడా మనం క్రీస్తు పత్రికని ప్రకటించే వారిలాగా ఉండాలి. మన నోరు తెరిస్తేనే ఇది క్రీస్తు పత్రిక అనేంత విధంగా మనం జీవించాలి. అర్థమైందా? నోరు తెరిస్తేనే ఇది ఒక క్రీస్తు పత్రిక అనుకునేటువంటి విధంగా మనందరం చేయాలి. అలా చేస్తేనే మన క్రీస్తు పత్రికగా మనం మార్చబడిన వారిగా పిలువపడతాం. కాబట్టి ఈ యొక్క వచనాన్ని బట్టి మనం ఎలా మారిపోవాలని చెప్తున్నాడు పౌలు గారు అంటే, మనందరం కూడా క్రీస్తు పత్రికగా మారిపోవాలన్నాడు. ఇలా ఒక విశ్వాసిని కానివ్వండి, ఒక సేవకుని కానీ చూసి మారినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూసి, వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళు జరిగించినటువంటి మంచి అద్భుతాలను చూసి, వాళ్ళు జరిగించినటువంటి మంచి రక్షణ కార్యాలను చూసి చాలామంది దేవుడిలోకి వచ్చారు. మొట్టమొదటిగా మనం ఒక వ్యక్తిని చూసినట్లయితే ఎవరంటే ఆయన తిమోతి గారు. యేసుక్రీస్తు వారి తర్వాత బాగా పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా పౌలు గారిని చెప్పుకుంటే మనందరమే. పౌలు గారి తర్వాత మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే తిమోతి గారు. అసలు ఈ పౌలు గారు ఎవరిని చూసి దేవుళ్ళకి వచ్చాడు, ఏ పత్రికను చూసి, ఎలాంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిని చూసి ఒక వ్యక్తి మారాడు అనేది మనం చూడగలిగినట్లయితే, ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2 తిమోతి గారికి రాసినటువంటి
రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియోకయు, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. అంటే వేరే వేరే చోట తిమోతి గారు వాక్యాలు విన్నా కానీ, వాక్యాలు చదివినా కానీ, వారి తల్లిదండ్రులు నేర్పించినా కానీ ఆ క్రీస్తు పత్రిక ఎవరిలో కనబడిందంట అంటే పౌలు గారిలో కనబడింది. ఇలాంటి లక్షణాలన్నీ చూశాడు తిమోతి గారు. పౌలు గారి పక్కన నుండి ఆయన ప్రేమను చూశాడు, ఆయన ఓర్పును చూశాడు, ఆయన బోధను చూశాడు, ఆయన ప్రవర్తన చూశాడు, ఆయన ఉద్దేశాన్ని చూశాడు, ఆయన దీర్ఘశాస్త్రాన్ని చూశాడు. ఇన్ని లక్షణాలు చూడబట్టే ఆయన ఇన్స్పైర్ అయ్యి చేశాడంటే ఆయన దేవుళ్ళకి వచ్చాడు. మనం కూడా క్రీస్తు పత్రికగా మారిపోయాం అనుకోండి, మనలో కూడా ఇలాంటి లక్షణాలు కనపడాలి. ఇతరులు చెప్పుకొని మనల్ని చూసి మారేంత విధముగా మన మాట్లాడేటువంటి మాటలు చూసేటివి మారేంత విధంగా మన జీవితాలు అనేవి మనం మార్చుకుంటా ఉండాలి. అలా పౌలు గారు జీవించకపోతే అంత పెద్ద తిమోతి గారు వచ్చేవాడు కాదు సేవలోకి, అవునా కదా? అలా తన యొక్క జీవితాన్ని క్రీస్తు పత్రికగా మార్చుకొని ఇతరులకి చూపించకపోతే ఇంత గొప్ప సేవకుని మనం చూసేవాళ్ళం ఆ బైబిల్లో. ఎవరు చూసే ఆయన మారిందంటే పౌలు గారిని. ఇన్ని శ్రమలు, ఈ రకమైనటువంటి ప్రేమని, ఓర్పుని, సహనాన్ని, ఆయన కలిగినటువంటి హింసల్ని, బాధల్ని, ఆయన బోధని, ఇవన్నీ చూసి ఆయన మారి దేవుళ్ళలోకి వచ్చాడు. అలా ఇలాంటి లక్షణాలు, ఇలాంటి క్రీస్తు పత్రిక కలిగినటువంటి లక్షణాలు మనందరం కూడా కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే దేవుడు మనల్ని మన జీవితంలో మంచి కార్యాలు చేస్తాడు, కొన్ని రక్షణ కార్యాలు చేస్తాడు. మన సంఘం అనేది అభివృద్ధి పాటలో ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా మనం జీవించకుండా మనం రకరకాలైనటువంటి జీవితాలు మనం జీవించామంటే మాత్రం మన సంఘం అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంటుంది. ఇలా ముందు మన ఇలాంటి లక్షణాలు కలిగి మనం ముందుకు వెళ్తా ఉంటే చాలామంది వ్యక్తులు మనం రక్షించవచ్చు, వాళ్ళని మనం ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిన వారిగా ఉంటాం మనం. అదే ఇంకో మాట చెప్తాడు చూడండి ఒకసారి. మొదటి పేతురుకి రాసిన పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1 అంటే అసలు మొట్టమొదటిగా క్రీస్తు పత్రికలుగా ఎవరు మారాలయ్యా అంటే కుటుంబంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా భార్య, భర్త ఇద్దరు మొట్టమొదటిగా క్రీస్తు పత్రికలుగా మారాలి. మారిన తర్వాత వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వీళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి చాలా ఆనందపడుతూ ఉంటారు, చాలా సంతోషపడతా ఉంటారు. వాళ్ళు మాదిరిగా ఉన్నారనుకోండి, వాళ్ళు క్రీస్తు పత్రికగా మారిన తర్వాత వాళ్ళని చూసి అనేకులు కూడా దేవుళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భార్య పని భార్య చేసుకుంటా వెళ్తే, భర్త పని భర్త చేసుకుంటా వెళ్ళాడు అనుకోండి, క్రీస్తు పత్రికలుగా అవుతారు అంటే వాళ్ళు కాదు. కాబట్టి ఒక కుటుంబంలో మొట్టమొదటిగా ఎవరైనా క్రీస్తు పత్రికలుగా మారాల్సిందంటే భార్య, భర్త. భర్తను చూసి భార్య నేర్చుకోవాలి, భార్యను చూసి కూడా భర్త కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. దేవుళ్ళు ఎదిగేటువంటి మంచి మంచి లక్షణాలు, అలాంటి లక్షణాలు నేర్చుకుంటేనే ఇతరులకి మనం క్రీస్తు పత్రికలు కనబడతాం, మనల్ని చూసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే దానికి సంబంధించినటువంటి మాట చెప్తాడు చూడండి. అక్కడ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడని వలన, అంటే మనం క్రీస్తు బోధన మనం ప్రకటించకపోయినా కానీ, వాళ్ళు ప్రకటించకపోయినా కానీ, వాళ్ళ కరపత్రికలు పంచకపోయినా కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మారేటువంటి దేవుళ్ళకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం జీవించేటువంటి విధానాన్ని బట్టి కూడా చాలామంది దేవుళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క వచనాన్ని బట్టి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండవ లక్షణంగా మన జీవితం ఎలా మారిపోవాలంటే సువార్తగా మారిపోవాలి. అలా సువార్తగా మార్చుకున్న వాళ్ళు మనం
పౌలు గారిని చూసాం, పౌలు గారిని ఆచరించినటువంటి తిమోతి గారిని చూసాం. తర్వాత ఈ స్త్రీలలో కూడా ఇలా, అందుకే కుటుంబంలో ఉన్నటువంటి భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ముందు క్రీస్తు పత్రికలుగా మారిపోవాలి. వాళ్ళని చూసి అనేకులు దేవుళ్ళకి రావాలి అని రెండో లక్షణంగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. మూడో లక్షణంగా మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటిది మూడో లక్షణంగా, ఆ జీవితం అనేది, ఆ క్రీస్తు పత్రిక అనేది ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆదర్శప్రాయంగా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. అంటే నువ్వు సువార్త ప్రకటన చేసిన తర్వాత, కొంతమంది నువ్వు రక్షించిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నీ యొక్క జీవితం అనేది ఎలా ఉండాలంటే, మన జీవితం అనేది ఎలా ఉండాలంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. మూడో లక్షణం ఏంటిదంటే ఆదర్శప్రాయంగా ఉండాలి, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనం ఎంత సువార్త ప్రకటించినా, ఎంతమంది దేవుళ్ళకి వచ్చినా కానీ మన జీవితం అనేది ఇతరులకి ఆదర్శప్రాయంగా లేకపోతే వాళ్ళు నిలబడగలుగుతారంటే నిలబడలేరు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుల కుటుంబం కానివ్వండి, క్రైస్తవురాల కుటుంబం కానివ్వండి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ సంఘంలో క్షేమాభివృద్ధి కోరుకున్న వాళ్ళు అయితే వాళ్ళ జీవితం ఎలా ఉండాలంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. అంటే మాదిరికరంగా వాళ్ళ కుటుంబం అనేది, క్రైస్తవులు అనేవాళ్ళు కుటుంబం కానివ్వండి, క్రైస్తవులు అనేవాళ్ళు ఆదర్శప్రాయంగా వాళ్ళు జీవించాలి. ఏమిటి ఆధారం, అసలు ఆదర్శప్రాయం అంటే ఏంటనేది మనం ఒక వచనం చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోవాలి. అంటే బయట ఉన్న వ్యక్తులు మనల్ని మాదిరిగా చూపించుకోవాలి, మనం మాదిరిగా చూపించుకోవాలి. వాళ్ళకి సిగ్గు వచ్చే విధంగా మనం బ్రతకాలని తెలియజేస్తున్నాడు. పరపక్షం మంది ఉన్నవాడు అంటే దేవుడిని నమ్ముకొని వాడు, లోకస్తుడు అనుకోవచ్చు. మనం నమ్ముకున్నవాడైనా కానీ కొంతమంది భక్తుల నుంచి పోయేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసైనా కానీ మన భక్తి ఎలా ఉండాలంటే మనం పెంపొందించుకుంటానే ఉండాలి, కానీ దేవుళ్ళు కొనసాగుతూనే ఉండాలి. కానీ మన భక్తిని చూసి వాడు ఏం చేసుకోవాలంట, వాడు ఏమైపోవాలంట, సిగ్గుపడాలంట. వాడు సిగ్గుపడేంత విధంగా మన భక్తిని మనం కొనసాగించామంటే అదే ఒక మాదిరికరమైనటువంటి జీవితం. తిమోతి గారికి పౌలు గారు అదే తెలియజేస్తున్నారు ఇక్కడ. ఓ తీతు, నీ యొక్క జీవితాన్ని చూసి పరపక్షం ముందున్న వాళ్ళు, దేవుళ్ళ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే దేవుడు బయట ఉన్న వాళ్ళు కానివ్వండి, నీ జీవితాన్ని చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి వాళ్ళకి సిగ్గు రావాలి. ఆ సిగ్గు వచ్చేంత విధంగా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ జీవితాన్ని ఏ విషయంలో కూడా వాళ్ళకి నువ్వు దొరకకూడదు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనం మాట్లాడేటువంటి మాటను బట్టి తీసుకొని బయట 4 రకాలుగా చెబుతారు వాళ్ళు. కాబట్టి పరపక్షం ముందు ఉన్నవాడు అంటే ఎవరంటే దేవుళ్ళు లేనివాడు, దేవుడి నుండి అసలు దేవుడినే నమ్మనివాడు. వీళ్ళ ముందు మన భక్తి జీవితం అని కూడా ఎలా ఉండాలంటే వాళ్ళకి సిగ్గు తెప్పించే విధంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు, నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. సత్కార్యాలు అంటే ఏంటంటే మంచి పనులు కానివ్వండి, సంఘ కార్యక్రమాలు కానివ్వండి, మంచి పనులు, బయట మంచి పనులు చేయడం అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే సంఘంలో కూడా కొన్ని కార్యాలు ముందుకు తీసుకోవడంలో కూడా మనం మాదిరికరంగా ఉండాలి. అందరికీ చాలా మాదిరికరంగా ఉండాలి. కొంతమంది అంటారు ఏముందిరా సంఘంలో వాక్యం ఉండదు, ఒక ఇది ఉండదు, ఒక అది ఉండదు అంటూ ఉంటారు. వస్తేనే తెలిసేది, ఇక్కడికి వచ్చి చూస్తేనే ఇక్కడికి తెలిసేది. బయట నుండి ఎవరైనా మాట్లాడగలరు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం అర్థమయ్యేలాగా చెప్పుకోవచ్చు. అంటే క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బాల్కి అవుట్ అయ్యారు అనుకోండి, చిన్న బాల్కి, అది ఈ బాల్కి అవుట్ అయ్యాడా అని ఇక్కడ నుండి మనం చెప్పకూడదు. ఏడుండి ఎక్కడికి పోయి చెప్పాలి, పోయి ఆ కండిషన్లో ఉన్నవాడికి తెలిసింది ఆ బాల్ ఎట్లా ఆడాలి ఏంటనేది. బయట ఉన్న వాళ్ళు మన గురించి కానీ మనం వేరే వాళ్ళ గురించి కూడా బయట నుండి మాట్లాడకూడదు. వాళ్ళు అట్టా, వాళ్ళు ఇట్టా, వాళ్ళకి సత్కార్యాలు చేయరు, వాళ్ళ వాక్యం ఉండదు, బోధ ఉండదు. ఇవన్నీ వచ్చి చూస్తేనే అర్థమయ్యేది. ఇవన్నీ చూడకుండా బయట నుండి మనం మాట్లాడకూడదు. అలా పరపక్షం ఉన్నవాడు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనం వాడి మాటలకు మనం కృంగిపోకుండా మనం మన యొక్క భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మన సంఘ క్షేమాభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అలా తీసుకుని అలాంటి లక్షణాలు కలిగి ఉంటేనే మన సంఘం అనేది అభివృద్ధి స్థాయిలో ముందుకెళ్తుంది, కానీ మధ్యలో ఆగిపోదు. అంటే ఈ యొక్క లక్షణాలు అనేది ఒక సేవకుడికే కాదు, అందరికీ, విశ్వాసులకి, పెద్దలుండి పెద్దలకి, స్త్రీలుండి స్త్రీలకి, వాళ్ళందరికీ ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇలా నీకు నీవే మాదిరికరంగా జీవించే తీతు అని మంచి మాటలు చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా
మన జీవితాలు కూడా ఎలా మారిపోవడానికి మనం ప్రయత్నం చేయాలంటే పరపక్షం ఉందన్న వాడికి మన యొక్క భక్తి జీవితాన్ని చూసి సిగ్గుపడేంత విధంగా మనం మన భక్తిని కొనసాగించుకోవాలని, కానీ వాడిని మనల్ని చూసి మన గురించి చెడు మాటలు చెప్పకుండా మనం జాగ్రత్త పడాలి. వాడు చెప్తుడు ఇంకా చేసిన వాడు మనం మంచిగా బ్రతికినా చెప్పినా మనం చేసేది ఏమీ లేదు ఇంకా. కానీ వాడికి ఆ మాట రానికుండా మనం ఏం చేయాలి? వాడి ముందు మన బ్రతుకుతూ చూపిస్తూ ఉండాలి. మన మాట ద్వారా అయినా కానీ, మన క్రియల ద్వారా అయినా కానీ, మన బ్రతుకు ద్వారా అయినా కానీ ఇలా తీసుకెళ్తేనే, ఇలా జీవిస్తేనే మనం ఇతరులకు మనం సిగ్గు తెచ్చే వాళ్ళుగా ఉంటామో. కానీ వారి మాటలతో మనం కలిసామనుకోండి, మనం కూడా ప్రమాదాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట చూసుకుందామండి. దానికి ముందుగా సరే ముందు ఆ వచనం చూసుకొని వద్దాం మళ్ళీ. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2 ఎలా జీవించమని చెప్పాడు పౌలు గారు తీతు గారిని? సత్కార్యాల విషయమై మాదిరికరంగా జీవించారు. మాదిరికరంగా జీవించినటువంటి వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడగలిగినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, దానియేలు గారు. ఎలా జీవించాడు ఆయన మాదిరి మనకు తెలుసు. రాజుగారి రాజభోగనాన్ని తినమని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు? నేను తిన్నంటాడు ఆయన. నేను తినని ఉపయోగించేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన్ని నా లేనిపోని మాటలన్నీ చెప్పి ఆయన ఏం చేస్తారు? సింహాల బోర్లు వేస్తారు ఆయన్ని. సింహాల బోర్లు వేసినప్పుడు ఏం జరిగింది? అయితే ఆయన్ని ఎందుకంటే ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని బట్టి దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని కాపాడుతాడు. ఇంతకుముందు చాలామంది సింహాల నోట్లో సింహాలు చాలామంది తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఎందుకైనా చనిపోలేదంటే ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళందరికీ చూపించాడు. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి నెబుకద్నెజర్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన మనం ఏమనుకున్నారు? వాళ్ళందరూ వచనం ఉంటుంది దాంట్లో, దానియేలు గ్రంథంలో. నేను రాసుకోలేదు కానీ ప్రపంచం ఇప్పటి వరకు ఉన్నటువంటి దేవుళ్ళు ఈ దానియేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు తప్ప ఇంకే దేవుడు కూడా లేడు. మనందరం కలిసి ఆయన్ని ఆరాధిద్దామనేటువంటి గొప్ప మాట చెప్తాడు అక్కడ నెబుకద్నెజర్ గారు. అవునా కదా? ఎలా చెప్పగలిగారు ఆ మాట అంటే ఆయన బ్రతికినటువంటి విధానాన్ని చూసి, ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూసి అలా జీవించాడు కాబట్టి ఆయన బ్రతకపడ్డాడు. ఎందుకంటే ఆ అద్భుత కార్యాన్ని చూశారు కదా వాళ్ళు. బోన్లు వేసిన కానీ ఏమైపోలేదు, ఆయన చనిపోలేదు. చనిపోయకుండా చూసినప్పుడు వీళ్ళకి ఏం అర్థమైంది? ఈయన పక్షాన ఎవరున్నారని అర్థమైంది ఆయనకి. దేవుడు ఉన్నాడని అర్థమైంది కాబట్టి ఏం జరిగింది? ఒక అద్భుత కార్యం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క జీవితాన్ని చూసి మారడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన మాటలు ఇక్కడ చెప్తాడు చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసినటువంటి 3వ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెను మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోనలేదు. ఒక వ్యక్తి మాదిరికరంగా జీవించాలంటే సంఘం పట్ల ఎలా నడుచుకోకూడదు అంటే అతను అక్రమంగా నడుచుకోకూడదు. ఇంకా ఎవని వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి మగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి అని చెప్పాడు. అంటే ఒక సంఘానికి ఒక సేవకుడు కానివ్వండి, కొంతమంది విశ్వాసులు కానివ్వండి, మాదిరికరంగా జీవించాలంటే ఆ సంఘానికి వాళ్ళు ఎలా ఉండకూడదు అంటే భారంగా ఉండకూడదు. ఎందుకంటే ఎవరి భారాలు వాళ్ళకు ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు కానివ్వండి, సేవకుడైనా కానివ్వండి, ఎవరికి కూడా ఏమి ఉండకూడదు, ఎలా ఉండకూడదు అంటే భారంగా ఉండకూడదు. తాను దేవుడు ప్రసాదించినటువంటి శక్తిని బట్టి అతను తాను పని చేసుకుంటూ పోవాలి. ఆనాడు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు కూడా అదే చేశారు. సంఘానికి మాదిరికరంగా ఉండడానికి పౌలు గారు ఏం చేశారంటే ఆయన చూడండి 8వ వచనంలో, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకోనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి మగళ్ళు పని చేయొచ్చు. చూడండి ఎంత మాదిరికరంగా జీవించారు సంఘంలో వాళ్ళు. ఎందుకంటే ఆ సంఘంలో ఏం జరుగుతుందంటే చాలా మంది కూడా ఏ పని బాట లేకుండా ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. వాళ్ళని గమనించినటువంటి పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళకి మాదిరికరంగా జీవించుకోవడానికి వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళ ముందే పని చేయడం, రాత్రి మగలను పని చేయడం, ఆహారం పుచ్చుకోవడం, అలాగే దేవుని పరిచయం చేయడం.
ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు వాళ్ళందరికీ. ఇలా మాదిరి కనబడుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే చేశాడు చూడండి ఆయన. ఇంకా మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మమ్మను మేము మాదిరిగా, అది చూడండి ఏమన్నాడు, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మీ ముందు మేము ఇలా చేసుకుంటా ఈ పని, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చినాం. కష్టపడి పని చేయాలి, దేవుడి పని చేయాలి, మనం కడుపు నింపుకోవడానికి పని చేయాలి, ఆ కడుపు నింపుకోవడానికి శక్తిని ఇచ్చేటువంటి దేవుని పని కూడా మనందరమే చేయాలి. దాన్ని బట్టి మేము ఇలా మీకు మాదిరిగా ఉంచుకోవడానికి మేము నడుచుకున్నాం అన్నాడు. ఇంకేమన్నాడు, ఇలా చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. అంటే ఈ 9వ వచనం మాటను కొంచెం నెగిటివ్గా తీసుకుంటారు. ఏమంటారు, మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళని అని. ఇప్పుడు ఈ మాట మనం చెప్పామనుకోండి, కొంచెం దాన్ని డిగ్రేడ్ చేస్తారు దాన్ని. అబ్బో ఈ మాట చెబుతున్నాను. ఏమో మన వాక్యం మన జీవితంలో ఉండి దాని ప్రకారంగా జీవిస్తే అదే అయిపోదా? దేవుడి మాటల ప్రకారం జీవిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి మనందరూ ఆ వాక్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అంటే దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం మనం పోలి నడుచుకున్నట్లే కదా. దానికన్నా అది పెద్ద విషయమా? దాని పోతాతలు పెట్టి చూడాలా? అవసరం లేదు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మమ్మల్ని మేము మాదిరిగా కనపరచుకోవడానికి ఇలా చేస్తాం కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా ఆ పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఇంతకుముందే చెప్పారంట, ఎవడైనా కానీ కష్టపడి పని చేయాలి, ఆ పని చేసిన దాన్ని బట్టి దేవునికి స్తుతించాలి, ఆయన పని చేయాలి, ఇలా చేసుకుంటా పోవాలి. అసలు ముందు వాళ్ళు దేవుడి పని కాదు, ముందు వాళ్ళు తినడానికి కూడా పని చేసుకోవట్లే వాళ్ళు. ఇంకేం మాదిరి ఉంటుంది మిగతా వాళ్ళకి? కాబట్టి ఇలా మాదిరిగా ఉండడానికి ఏమని చెప్తున్నాడు ఆయన చెప్పండి చూడండి. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొచ్చున్నారని వినుచున్నాము. అట్టి వారు ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా నడుచుకున్నారంటే అక్రమంగా నడుచుకున్నారంట వాళ్ళందరూ. అంటే పని చేయట్లేదు, వాళ్ళ పొట్టకి వాళ్ళు పని చేసుకోవట్లేదు, అలాగే దేవుడి పని కూడా వాళ్ళు చేయట్లేదు. వీళ్ళని బట్టి పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి మాదిరికరంగా చేసి చూపించాడు. ఇదిగో మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా జీవించాలని చెప్పాడు వాళ్ళకి. ఎవరు కూడా ఏ పని చేయకుండా ఆహారం పుచ్చుకోవడానికి అనర్హులు. మనం కూడా అంతే. మనం ఏ పని చేయకుండా సోమరపోతులుగా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఆహారం తినడానికి అర్హులం కాదు. అది భౌతికపరమైనటువంటి ఆహారం అయినా కానీ దేవుడి పని అయినా కానీ ఇది రెండు చేసే మనం ఆహారాన్ని పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటేనే దాన్ని బట్టి చెబుతున్నాడు చూడండి. ఇంకా ఇంకేమంటున్నాడు చూడండి 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొచ్చున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకునే ఆహారం భుజింపవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా కానీ సోమరపోతులు ఉండమాకండి, పగులు జోలికి వెళ్ళమాకండి, అక్రమంగా నడుచుకోమాకండి, ఊరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే దానితో పాటుగా దేవుడి పని కూడా చేయండి. మీరు అలా చేసి జీవిస్తేనే మీరు మాదిరికరంగా ఉంటారు. మిమ్మల్ని చూసి కొంతమంది బయట వాళ్ళు లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ తెస్సలోనికలో ఉన్న సంఘం వాళ్ళు దేవుడి పరిచయం పట్టించుకోకుండా వాళ్ళు తినడానికి కూడా పని చేయకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నారు అనుకున్నారు. వాళ్ళ బట్టి ఎవరైనా వస్తారా? వాళ్ళని మాదిరిగా తీసుకుని ఎవరైనా వస్తారు దేవుళ్ళ కంటే? రారు. ఈ యొక్క సంఘాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరం పనిచేసే వాళ్ళందరం కూడా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎలా మాదిరిగా వాళ్ళు చూపించుకున్నారనేది సంఘానికి. ఇంకేమన్నాడు చూడండి, సహోదరులారా మీరైతే మేలు చేయడంలో విసుకోవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి, అయినను అతని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఇన్ని మాటలు చెప్పినా కానీ ఇంత మాదిరికరంగా జీవించమని చెప్పినా కానీ చెప్పకపోయారనుకోండి, జీవించకపోయారనుకో అతన్ని పక్కన పెట్టమంటున్నాడు. అంత దానంత మాత్రం అతనితో ఇంకో మాటలు ఇతరుల వ్యక్తులు చెప్పాలని కాదు, అతను పక్కన పెట్టాలి అంతే. దాన్ని శత్రువుగా భావించకూడదు. అతనికి ఇంకొక అవకాశం ఇస్తానే ఉండాలి. ఇంకా కొంచెం గొప్ప మాటలు చెప్పి అతన్ని దేవుడిలోకి మాదిరికరంగా జీవించాలని చెప్పాలని కానీ వేరే ఏ మాటలు కూడా అతనికి చెడ్డ మాటలు అతని గురించి ఎక్కడ కూడా మనం పలకూడదు అని ఇలా గొప్ప మాటలు చెప్పుకుంటా వచ్చాడు. ఇదండి ఈ 3 లక్షణాలు. ఏంటి అంటే 3 లక్షణాలు. మొదటిది వ్యక్తిగత సువార్త ప్రకటించాలి. మనకు సమయం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే మన వ్యక్తిగతంగా మన సువార్తని
ప్రకటించుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. రెండోది ఏంటిది, ఎవరైనా మనకి ఆ విషయంలో మనకి ఎవరు కనపడతారంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు. వాళ్ళు వాళ్ళ యొక్క హింసలు జరిగేటప్పుడు వాళ్ళు చెదిరిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళు ఆలోచించుకోవాలా, వాళ్ళ ఆస్తుపాస్తుల గురించి వాళ్ళు ఆలోచించుకోవాలా, వాళ్ళ ఇళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలా. దేని గురించి ఆలోచించాలి అంటే వాళ్ళు సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, అనేకులను రక్షించాలి. ఇదే వాళ్ళ ఆలోచన. రెండో యొక్క లక్షణం ఏంటిది, క్రీస్తు పత్రికగా మారిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పత్రికలాగా జీవించాలి. మన మాటలోనైనా కానీ, మన చేతల్లో అయినా కానీ, మన క్రియల్లో అయినా కానీ, మన జీవితంలో అయినా కానీ అలా క్రీస్తు పత్రికలాగా మనం జీవించాలి. అలా జీవిస్తేనే మన సంఘం అనేది అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తూ ఉన్నది. అలా జీవించకపోతే మన సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మూడో లక్షణం ఏం చెప్పాడు ఇక్కడ మనకి, ఏమన్నాడు, ఆ యొక్క జీవితం అనేది అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి, అందరికీ మాదిరికరంగా ఉండాలి. మాదిరి లేని జీవితం అనేది ఎవరిని ఆకర్షించేటటువంటి జీవితంగా ఉండదు. పెద్ద పెద్ద స్టేజ్ల మీద ఎక్కి మనం స్పీకర్లు పెట్టుకుని గట్టి మాట్లాడినా మన జీవితంలో మాటలు కనబడకపోయారు అనుకోండి, మనం ఎంత చెప్పినా కానీ ఉపయోగం లేదు. ఎంత చెప్పినా కానీ మనం క్రైస్తవులుగా మనం పిలవము. కాబట్టి ఈ 3 లక్షణాలు మనందరం కలిగి జీవించామంటే మాత్రం మన సంఘం అనేది అభివృద్ధి బాటలు అనేది ముందుకు వెళ్తుంది. ఆ 3 లక్షణాలు లేకుండా మనం జీవించామంటే మాత్రం మనం ప్రమాదం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. యోగ్యమైనటువంటి మనసుతో ఇప్పటివరకు మీరు అందరూ కూడా ఈ చక్కని మాటలు విన్నారని నేను ఆశిస్తూ, ఇలాంటి లక్షణాలు కలిగి మన యొక్క సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు మీ అందరికీ నా వందనాలు.